భూమిని కాజేస్తారు. ఇదేమని అడిగితే అక్రమ కేసులు పెట్టారు. అంతటితో ఆగకుండా దౌర్జన్యం చేస్తున్నారు. అయ్యా మాకు మీరే న్యాయం చేయండి అయ్యా అంటూ గ్రామస్తులంతా మీడియాను ఆశ్రయించారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం రాచంవాండ్లపల్లికి చెందిన గ్రామస్తులు 60-70 సంవత్సరాలుగా అనుభవిస్తున్న 20 ఎకరాల భూమిని కొందరు రాజకీయ అండదండలతో కాజేసే ప్రయత్నం చేశారు. ఎమర్జెన్సీగా మమ్మల్ని మెడబెట్టి తప్పించుకున్నాడు. ఎవరు? ఆనందరెడ్డి, కర్రి ఆనందరెడ్డి. రాచంవాండ్లపల్లి గ్రామంలోని 20 ఎకరాల భూమిని బంజరు భూమిగా చూపి పలుకుబడితో నల్ల ఆనందరెడ్డి అతని కుమారుడు ఆరం రెడ్డిలు డీకేటీ పట్టాలు చేయించుకున్నారు. అందులో మామిడి చెట్లు నాటుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మామిడి తోటకు కంచె వేసి గేటు కూడా ఏర్పాటు చేసుకున్నాడని, అంతటితో ఆగకుండా తమ గ్రామం శ్మశాన భూమిని కబ్జా చేసి తమ పూర్వీకుల సమాధులపై నుంచి మామిడి తోటకు రోడ్డు ఏర్పాటు చేసుకున్నాడని ఆరోపించారు. తమ భూమి కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన అధికారులు పట్టించుకోలేదని, మామిడి తోటలో చెట్లు పెరుగుతున్నాయి కానీ తమపై దౌర్జన్యం మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నామనే నెపంతో అక్రమ కేసులు పెడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. రాజమోడపల్లి మండలం, రాజమోడపల్లి సుండుపల్లి గ్రామం, సుండుపల్లి మండలం. మాకు ఈవిడ కర్రి ఆనందరెడ్డి, మాది 1953-54 భూమి సర్వే పట్టాలు మాకు ఉన్నాయి. మా పెద్దోళ్ళ కాలం నుంచి ఆ భూములను దొంగ పట్టాలు పేపర్లు చింపేసి ఎంఆర్ఓ ఆఫీసులు సైడ్లో చింపేసి ఈ బంజర్ కింద పెట్టి భూములు పట్టాలు పెట్టుకుని మమ్మల్ని హింసిస్తున్నాడు. మమ్మల్ని రానికన్నా గేట్లు వేసుకొని మమ్మల్ని లేక ఇది పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా మంతలు పెట్టి కొట్టించి మమ్మల్ని హింసిస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులు మా భూములు మాకు కావాలని దేవరా మేము కోరుకుంటున్నాం. నల్ల ఆనందరెడ్డి కొడుకు నల్ల ఆనందరెడ్డి మమ్మల్ని దౌర్జన్యం చేసి భూములన్నీ లాక్కొని ఎవరిని రానియకుండా వచ్చిన వాళ్ళందరినీ కొడతా ఈ పని చేస్తున్నాడు. మాకు భూములు కావాలి, మా భూములు పెద్దోళ్ళ కాలం భూములు ఇవి, మా భూములు కావాలి. మేము బయట దేశాలకు వెళ్ళినాము, మేము లేము ఇంటి దగ్గర. మా పెద్దోళ్ళందరినీ కొట్టించుకొని మందులు పోసుకొని భూములన్నీ లాక్కునేసినాడు. ఇప్పుడు మా భూములు మాకు కావాలి, మా భూములు మేమే సాగు చేసుకుంటాము అంటే మాకు ఇవ్వకుండా దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళు రప్పించి సిఐని అందరినీ రప్పించి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టిస్తున్నాడు. ఎస్ఐ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడడం లేదు. మమ్మల్ని కొడతంటే కూడా మీరే న్యాయం చేయాలి. మాది పేద కుటుంబము, మాకు ఎవరూ లేరు. మా బావ దగ్గర కర్రి ఆనందరెడ్డి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని హింసించి మమ్మల్ని కొట్టి పోలీసు వాళ్ళ వీళ్ళ అన్నీ చెప్పి మాకు హింసించి మమ్మల్ని కొడుతున్నారు. సార్ మీరే మాకు న్యాయం చేయండి. మా భూములు మాకు కావాలా. పేద సాదా ఉన్నాము మేము, 10 మందికి ఉన్నాయి. మమ్మల్ని లాగి కొడుతున్నాడు. మాకు గేట్లు వేసుకొని బీగాలు వేసుకొని లోపలికి రానిలే సార్. మీరే దిక్కు, మాకు మీరే సమస్య చేయండి స్వామి. మాకు వాళ్ళు కర్రి ఆనందరెడ్డి కొడుతున్నాడు, కొడుకు కొడుతున్నాడు.